నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘంలో తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 23వ వచనం. అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. 96వ సంకీర్తన 1 నుంచి 13 చరణాలలో దేవుని రక్షణ పొంది ఆయన అద్భుత కార్యాలను అనుభవించిన మనం వాటిని ఇతరులకు చెప్పి ఆయన వారిని కూడా విడిపించి రక్షించగలడని చెప్పాలన్న ఆరాటాన్ని కలిగి ఉండాలి. సకల జనులకు ఆయన మహిమను ప్రచురించాలి. ఆయన మనకిచ్చిన రక్షణను ప్రకటించాలి అన్న ఈ ఆజ్ఞ మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులకు రక్షణ సువార్తను ప్రకటించుడి అని చెప్పిన యేసుక్రీస్తు యొక్క మహా నియామకాన్ని సూచిస్తుంది. ఇది సమస్త మానవాళిపై యెహోవా యొక్క ఏలుబడిని బట్టి సర్వలోకం ఆయనకు చెల్లించే స్తుతి. ఈ కీర్తనలో మనం చూడవచ్చు. శిలువ యాగం ద్వారా మనకు లభించిన రక్షణను అనుదినము కాపాడుకుంటూ ఆయన మన జీవితంలో చేసిన అద్భుతాలను అనుభవించిన మనం వాటిని ఇతరులతో పంచుకుని ఆయన వారిని కూడా రక్షించగలడని చెప్పాలనే ఆరాటాన్ని కలిగి ఉండి ఆ రక్షణ సువార్తను ప్రకటించడమే విశ్వాసులంగా మనందరి యొక్క బాధ్యత. సమాజంలో సమస్త దేవతల కంటే సృష్టికర్త అయిన దేవుడు అత్యంత శక్తి బల ప్రభావాలు కలవాడని ఆయనను ఘనపరచాలి, మహింపరచాలి. 71వ సంకీర్తన 15వ చరణం. నీతి రక్షణ ఈ రెండు జంటగా దేవుడు తన ప్రజల పట్ల జరిగించిన శక్తివంతమైన కార్యాలకు సాక్ష్యాలు. బహిరంగంగా యెహోవాను స్తుతించడం ఆయన ద్వారా విమోచింపబడిన వ్యక్తి యొక్క కర్తవ్యం. 22వ సంకీర్తన 22 నుంచి 24 చరణాలలో ఇక్కడ కీర్తనాకారుడు సమాజం మధ్యమున దేవుని స్తుతిస్తూ దేవుని ప్రజలందరూ ఆయనను స్తుతించాలని పిలుపునిస్తున్నాడు. దేవుని వలన విడుదల పొందిన వారి తక్షణ కర్తవ్యం ఇదే. సమాజంలో సంఘంలో నాటబడిన మనం ఆయన రక్షణ కార్యాలను బట్టి స్తుతించాలి, రక్షణ సువార్తను ప్రకటించాలి. ఆమేన్.